సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదంపై ఇప్పటికే రాజకీయ పార్టీ నేతలు, వివిధ రంగాల ప్రముఖులు స్పందిస్తున్న నేపథ్యంలో తాజాగా సమంత ఋతుప్రభ ఈ వివాదంపై స్పందించడం మాత్రం పెద్ద చర్చకు దారితీసింది. కంచా గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వివాదం నేపథ్యంలో హెచ్సియు వద్ద గత 2 రోజులుగా విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ భూములను పరిరక్షించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు. హెచ్సియు పరిధిలో ఉన్న 400 ఎకరాల భూములను ఇతర ప్రయోజనాల కోసం వినియోగించాలన్న రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విద్యార్థులు, మేధావులు, పౌర సమాజం, రాజకీయ పార్టీలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఈ భూములను వాణిజ్య అవసరాలకు ఉపయోగించాలనే ఆలోచనలో ఉందని ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఇప్పటికే ఈ వివాదంపై రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు స్పందించారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తూ నటి రేణు దేశాబాయ్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఈ వివాదంపై ఇప్పటికే ప్రముఖ దర్శకుడు నాగాశ్విన్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, నటుడు ప్రియదర్శి, దర్శకుడు వేణు ఉండల, సంగీత దర్శకుడు మణిశర్మ, యాంకర్ రష్మి గౌతమ్, ఈషారబ్బ తదితరులు కూడా స్పందించారు. తాజాగా ఈ వివాదంపై నటి సమంత కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. హెచ్సియు 400 ఎకరాల కథనంపై ప్రముఖ ఆంగ్ల దినపత్రిక తెలంగాణ టుడేలో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేసిన సమంత కంచా గచ్చిబౌలి భూములను పరిరక్షించాలంటూ నినాదించారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని, అడవులను నరుక్కుంటూ పోతే ఇప్పటికే ఉన్నదానికంటే 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరుగుతుందని కూడా తన పోస్ట్ లో సమంత కామెంట్లు చేశారు. ఆన్లైన్ వేదికగా సామాజిక సమస్యలపై ప్రశ్నించే సంస్థ పిటిషన్ పై సైన్ చేయాలని కోరారు.